నేర్చుకోబోయే ఆస్పెక్ట్ ఏంటంటే హిందూ లా అనేది ఎవరికి అప్లికబుల్ అవుతుంది, ఎవరెవరి మీద హిందూ లా అనేది వర్తిస్తుంది అనేది మనం ఈ యొక్క వీడియోలో చూడబోతున్నాం. సో దీన్ని బట్టి మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేది హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ సక్సెషన్ యాక్ట్ అండ్ హిందూస్ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్. ఇవన్నీ వాటి యొక్క యాక్ట్స్లో ఉండే సెక్షన్ 2లో ఈ ఆస్పెక్ట్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో ద హిందూ మినారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ సెక్షన్ 3లో కూడా ఇదే ఆస్పెక్ట్ మనం చూడొచ్చు. సో ఫస్ట్ రేజ్ అయ్యే క్వశ్చన్, అసలు హిందూలో అప్లై అయి ఉండాలంటే ఫస్ట్ ఆ వ్యక్తి ఒక హిందూ అయి ఉండాలి. సో మనకి ఫస్ట్ రేజ్ అయ్యే క్వశ్చన్, హూ ఈజ్ హిందూ? అసలు హిందూ అంటే ఎవరు అనేది ఫస్ట్ రేజ్ అయ్యే క్వశ్చన్. సో ఇందులో వచ్చే ఫస్ట్ ఆస్పెక్ట్ ఈజ్ హిందూ బై బర్త్. సో పుట్టుకతో హిందూ, పుట్టుక ద్వారా హిందూ ఎలా అవుతారంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు, ఈయన యొక్క మదర్ అండ్ ఫాదర్ బోత్ ద పేరెంట్స్ కనుక హిందూస్ అయితే అప్పుడు ఆయన ఆటోమేటిక్గా ఆయన మీద హిందూ లా, హీఈస్ హిందూ బై బర్త్ అప్లై అవుతుంది. ఒకవేళ వన్ ఆఫ్ ది పేరెంట్ ఈజ్ హిందూ, ఇద్దరి పేరెంట్స్లో ఓన్లీ వన్ పేరెంట్ ఈజ్ హిందూ అన్నప్పుడు ఆ చైల్డ్ ఏ ఎన్వైరన్మెంట్లో ఆయన పెరిగారు అన్న దాన్ని బట్టి వాళ్ళు ఇద్దరు హిందువా లేకపోతే ఇంకొక రిలీజనా అని వస్తుంది. సో ఫర్ సపోజ్ ఈ ఎగ్జాంపుల్లో మదర్ హిందూ అయ్యుండి ఈ వ్యక్తి, ఈ పర్టికులర్ చైల్డ్ ఎవరుతున్నారో వాళ్ళ మదర్ యొక్క ఎన్వైరన్మెంట్, వాళ్ళ ఫ్యామిలీతోని కనుక ఆయన బ్రాటప్ కనుక అయి ఉంటే అప్పుడు ఈ వ్యక్తి హిందూ అవుతారు. ఒకవేళ అలా కాకుండా ఫాదర్ దగ్గర అయితే హిందూ లా ఇస్ నాట్ అప్లికబుల్ ఫర్ దిస్ పర్టికులర్ పర్సన్. ద సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేసి ది ఆఫ్ షూట్స్ ఆఫ్ హిందూయిజం. ఇంకెవరెవరికి మన హిందూలో వర్తిస్తుంది అంటే, ఇట్ ఈస్ అప్లికబుల్ టు బుద్ధిజం, జైనిజం అండ్ సిక్కిజం. ఈ మూడు వాటిని ఫాలో అయ్యేవారు, దట్ ఈస్ ద బుద్ధిస్ట్స్ అండ్ ద జైన్స్ అండ్ సిక్స్, వీళ్ళందరికీ కూడా హిందూ లా అనేది అప్లై అవుతుంది. అండ్ ఆల్సో టు ది ఫాలోవర్స్ ఆఫ్ బ్రహ్మ సమాజ్ అండ్ ప్రార్థనా సమాజ్, ఆర్య సమాజ్, వీళ్ళందరికీ కూడా హిందూలో అనేది అప్లికబుల్ అవుతుంది. అండ్ ఆల్సో ద లింగాయత్స్ అండ్ ది వీరశైవాస్. సో లింగాయత్స్, వీరశైవాస్ అందరికీ కూడా హిందూలో అనేది అప్లై అవుతుంది. సో ఆల్ ది బుద్ధిస్ట్స్, జైన్స్ అండ్ సిక్స్ అండ్ ఎవరైతే బ్రహ్మ సమాజ్, ప్రార్థనా సమాజ్, ఆర్య సమాజ్, లింగాయత్ సిస్టమ్స్ అవన్నీ ఫాలో అవుతున్నారో వాళ్ళకి కూడా హిందూలో అనేది అప్లై అవుతుంది. అండ్ ద థర్డ్ ఆస్పెక్ట్, థర్డ్ సెక్షన్ ఏంటంటే, ద పర్సన్స్ who are not Muslims, Christians, Parsis or Jews. సో ఎవరైతే either they are ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, పార్సీ కాదు, జూస్ కాదు, అలాంటి వాళ్ళకి కూడా హిందూలో అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ పాయింట్, ఫోర్త్ పాయింట్ వచ్చేసి కన్వర్షన్ టు హిందూయిజం. సో ఇనీషియలీ మనకి ఏముండేదంటే, ఎవరైనా హిందూ ఉంటే వాళ్ళు పుట్టుకతో హిందూ అవుతారు కానీ హిందూగా వాళ్ళు తయారవ్వలేరు అనేది ఒక స్టేట్మెంట్ ఉండేది. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, హిందూ ఇస్ బార్న్ అండ్ ఇస్ నాట్ మేడ్. అంటే హిందూయిజంలోకి కన్వర్షన్ అనేది యాక్సెప్ట్ చేయరు అనే ఒక థాట్ ప్రాసెస్ మనకి ఉండేది. బట్ లేటర్ ఆన్ అది చేంజ్ అవుతూ కన్వర్షన్ టు హిందూయిజం అనేది కూడా యాక్సెప్ట్ చేశారు. సో ఫర్ సపోజ్ ఇఫ్ అ పర్సన్ బై బర్త్ ఆయన ఒక ఎక్స్ రిలీజన్లో ఉన్నారు, బట్ హీ వాంటెడ్ టు బికమ్ అ హిందూ అకార్డింగ్ టు ద ఫాలోయింగ్ సమ్ కస్టమ్స్, రిచువల్స్ అన్నీ చేసి
ఆ వ్యక్తి హిందూయిజంలోకి రావచ్చు. ఇఫ్ హీస్ ఫాలోయింగ్ హిందూ ఫెయిత్, ఏదైనా ఇంకొక రిలీజియన్ యొక్క వ్యక్తి హిందూయిజంని ఫాలో అయితే ఆయన హిందూ అవుతారు. సో బై కన్వర్షన్ ఆల్సో హిందూ లా అనేది వాళ్ళకి అప్లై అవుతుంది. అండ్ ద ఫిఫ్త్ పాయింట్ ఈజ్ రీకన్వర్ట్స్ టు హిందూయిజం. రీకన్వర్ట్స్ టు హిందూయిజం. సో ఈ ఇష్యూ మనకి ఎప్పుడు అడ్రస్ అయిందంటే ఇన్ ద కేస్ దట్ ఈస్ రాజగోపాల్ వర్సెస్ అరుముగం. ఇందులో ఏం జరిగిందంటే ఈ రాజగోపాల్ అనే వ్యక్తి ఆయన హిందూ ఆది ద్రవిడ అనే ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్కి చెందిన వ్యక్తి. ఆయన ఒక హిందూ ఆది ద్రవిడ అనే ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్కి చెందిన వ్యక్తి. బట్ ఆయన 1949లో క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయిపోయారు. సో ఈ హిందూయిజంని వదిలేసి ఆయన క్రిస్టియన్గా మారిపోయారు ఇన్ ద ఇయర్ 1949. బట్ లేటర్ ఆయన హిందూయిజంని ఫాలో అవడం మళ్ళీ స్టార్ట్ చేశారు. అండ్ వాళ్ళ చిల్డ్రన్ని కూడా స్కూల్ రికార్డ్స్ ప్రకారం హిందూస్ అని చెప్పి రికార్డ్ అయింది. సో ఇప్పుడు ఆయన ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేద్దామన్నప్పుడు ఆయన ఒక ఆది ద్రవిడగా ఎలక్షన్లో కాంటెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆ పర్టికులర్ సీట్ అనేది ఇట్ ఈస్ రిజర్వ్డ్. ఆది ద్రవిడ హిందూకి అది సీట్ రిజర్వ్ అయ్యింది. ఈయన 1949లో క్రిస్టియానిటీ కన్వర్ట్ అయ్యారు ఫార్మల్గా. బట్ ఆయన రీకన్వర్ట్ హిందూగా ఫార్మల్గా రీకన్వర్ట్ అయినట్టు దేర్ ఇస్ నో ఎవిడెన్స్. బట్ స్టిల్ స్కూల్ రికార్డ్స్లో కానివ్వండి, ఆయన చేసే రిచువల్స్ అవన్నీ కూడా హిందూయిజంని ఫాలో అయ్యే చేస్తున్నారు. బట్ ఇక్కడ క్వశ్చన్ ఆఫ్ మ్యాటర్ ఫైనల్గా ఏమన్నారంటే, ఎస్ మీరు కనుక హిందూయిజంని ఫాలో అయితే మీరు మరొకసారి కన్వర్ట్ అవ్వచ్చు. సో దెర్ ఇస్ ఎ వేరియేషన్ బిట్వీన్ కన్వర్ట్ అండ్ రీకన్వర్ట్. ఏంటంటే ఇప్పుడు ఎక్స్ అనే ఒక రిలీజియన్ నుంచి మనం కనుక హిందూ అయ్యామంటే అప్పుడు మనం అది కన్వర్ట్ అయినట్టు. బట్ ఒకవేళ మనం హిందూ మళ్ళీ ఒక ఎక్స్ రిలీజియన్కి వచ్చి ఆ తర్వాత మళ్ళీ హిందూయిజంకి వచ్చామంటే అప్పుడు దాన్ని రీకన్వర్ట్ అని అంటారు. సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఈయన హిందూయిజంని ఫాలో అవుతున్నారు కాబట్టి రాజగోపాల్ అనే వ్యక్తికి హిందూ లా అనేది వర్తిస్తుంది. కానీ అకార్డింగ్ టు ద ఆది ద్రవిడ అనే ఈ సబ్ క్యాస్ట్కి ఉన్న రిచువల్స్ లేకపోతే వాళ్ళకు ఉన్న ప్రిన్సిపల్స్ ప్రకారం రీకన్వర్షన్ అనేది ఒప్పుకోరు. సో అకార్డింగ్ టు దాట్ రాజగోపాల్ అనే వ్యక్తి హిందూ, అది ఎవరు ఆయన నుంచి ఆ హక్కుని ఎవరు దే కెనాట్ చేంజ్. బట్ ఆయన ఆది ద్రవిడ కాదా అన్నది ఆ పర్టికులర్ సబ్ క్యాస్ట్ లేకపోతే ఆ కమ్యూనిటీ యొక్క రూల్స్ బట్టి అప్లై అవుతుంది. సో దిస్ ఇస్ వాట్ సుప్రీం కోర్ట్ హ్యాస్ టోల్డ్ ఇన్ దిస్ కేస్. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే రీకన్వర్ట్స్ టు హిందూయిజం అలాంటి వాళ్ళకి కూడా మనకి హిందూ లా అనేది అప్లై అవుతుంది. బట్ వాళ్ళ ప్రీవియస్ సబ్ క్యాస్ట్ ప్రకారం వాళ్ళకి వస్తుందా రాదా అనేది వాళ్ళ యొక్క కమ్యూనిటీ యొక్క రూల్స్ ప్రకారం ఆధారపడి ఉంటుంది. సో ఓవరాల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హిందూ లా అనేది బై బర్త్ వాళ్ళ హిందూస్ అయితే వాళ్ళ మీద అప్లై అవుతుంది. అండ్ ద ఆఫ్ షూట్స్ ఆఫ్ హిందూయిజం అదేంటంటే బుద్ధిజం, జైనిజం, సిఖిజం అండ్ ద ఫాలోవర్స్ ఆఫ్ బ్రహ్మ సమాజ్, ప్రార్థన సమాజ్, ఆర్య సమాజ్ అండ్ ద లింగాయత్స్ అండ్ వీరశైవాస్ వాళ్ళందరికీ కూడా హిందూలో అప్లై అవుతుంది. అండ్ ద పర్సన్స్ హూ ఆర్ నాట్ ముస్లిమ్స్, క్రిస్టియన్స్, పార్సీస్ ఆర్ జూస్ వాళ్ళకి, అండ్ those who are converted to Hinduism and those who reconverted to Hinduism.